అమ్మా నమస్తే. బాగున్నారా? ఏం చేస్తున్నారమ్మా? వరినా అట్లా. ఆహా, ఎవరిది పొలం ఇది? ఎవరి పొలం అమ్మా ఇది? పెద్దామే ఎవరిది పొలం ఇది? అబ్బాయిదా? ఆహా, కానీ నాటండి. నేను కూడా నాటొచ్చా? చెప్తారు ఎట్లనో చూపించండి. ఎంత మీకు ఎంత ఇస్తారు కూలి? 100 రూపాయలు. 100 రూపాయలా? ఎన్ని గంటలకు వచ్చారు పనికి? పెద్దమ్మా పనికి ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు. 7 గంటలకు వచ్చారా? మరలా సాయంత్రం వరకు చేస్తారా? పోయి మరి అన్నం తినేసి మళ్ళీ వచ్చా. అన్నం తిని మళ్ళీ వస్తారా? అయిపోద్దా ఇదంతా ఈరోజు సాయంత్రంకి? అయిపోద్దా? తిన్నారా? భోజనం చేశారా? ఇంకా లేదు. ఇంకా లేదా? టైం అయిపోయింది. పొద్దున్న టిఫిన్ చేసే టైము. మరి గంజి తాగేసి వచ్చారా? సరే సరే, నా ఎలా పెట్టాలో చెప్పు. నేను పెడతాను. తీసుకోనా ఇవి? తీసుకో. ఎన్ని తీసుకోవాలి ఇవి? ఇన్ని తీసుకోనా? ఇక్కడ పెట్టేనా? ఎన్ని రోజులకి వస్తుంది పంట చేతికి? ఇదో బాబు 3 నెలలంతా. 3 నెలలకా? 3 నెలలకు. ఏం బియ్యం అమ్మా ఇవి? ఏ బియ్యము? ఏ రకము? సన్నాలా? సోనా మసూర్ అంటారు, అదేనా? మీరు చాలా స్పీడ్ గా పెట్టేస్తున్నారు. మాకు అలవాటు కదా. మీకు అలవాటా? అలవాటు కదా. శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మేము మేలు కొలిపేది అన్నదాత. అదంతా అయిపోయిందా? అక్కడంతా వరి మీరే నాటారా? అక్కడ మీరే నాటారా? సరే సరే, చూడు నేను పెట్టింది కరెక్టేనా అమ్మా? కరెక్టేనా? అంతేనా? చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత మీ అన్నదాత. మళ్ళీ నాట్లా నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి. ఏమయ్యా మీదన్న పొలము? ఎంత? ఎన్ని ఎకరాలు ఇది? ఎకరం ఉంటుందా? తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా. ఇక్కడ వరి బాగా పండుతుంది ఇక్కడ? కరెక్టేనా నేను పెట్టేది? ఇంతేనా? బాబు మాది కడప అమ్మా. కడప తెలుసా? తెలీదా? చాలా దూరం, 1000 కిలోమీటర్లు. అక్కడ నుంచి వచ్చాను ఇక్కడ. మిమ్మల్ని చూసి ఆగి నేను వచ్చాను. నేను కూడా వరి నాటుదామని. బాబు అన్నం తినలేదమ్మా ఇంకా. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, పాదయాత్రలో ఉన్నాం మేము. బాబు అంబలిస్తారా? అంబలిందా మీ దగ్గర? తాగుతాను, ఇస్తే తాగుతాను. ఉంటే ఇవ్వండి. మీరు తెచ్చుకున్నారా? మీకోసం అని తెచ్చుకున్నారా? సరే ఇవ్వండి, తాగుతాను. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం. ఏందమ్మా తెచ్చారా? మరి మీరు ఎలా చేస్తారు నాకు ఇచ్చేస్తే? ఇది ఎలా తాగాలి? కూర్చోమ్మా, నువ్వు కూడా కూర్చో. నా బ్రదర్స్ రండి. అవ్వా, మీరు తెచ్చుకున్న అంబలు నాకు ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ మీకు. తాగిచ్చా మొత్తం నాకేనా? మీరు మామూలుగా వచ్చినప్పుడు వరలు నాటడానికి ఏం తెచ్చుకుంటారు? బాక్స్ తెచ్చుకుంటారా? అమ్మగారు తెచ్చుకున్న అంబలు నాకు ఇచ్చేస్తారు. ఇలా తాగటమేనా? నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి. చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. పాపం కష్టజీవులు మీరు తెచ్చుకున్న అమ్మలు నాకు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ మీకు. మరి మీరు ఎలా చేస్తారు? అవునా? సరే అయితే చాలా సంతోషం మీతో కలిసి పనిచేయడం. ఏం పేరు మీ పేరు?
పంతులు. మీతో కలిసి వరి నాటాలా ఇప్పటి నుంచో నా కోరిక ఇది, రైతులతో కలిసి వరి నాటాలన్నది. ఆ కోరిక ఈరోజు తీరిపోయింది, మీతో కలిసి వరి నాటాను. నన్ను గుర్తుపెట్టుకోండి. మనం కొత్త పొలిటికల్ పార్టీ పెడుతున్నాం. రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేవు, అవునా? మధ్యలో దళారులు దోచేసుకుంటున్నారు లాభాన్ని. కష్టం రైతులది, లాభం దళారులు అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయించాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దేశానికి రైతే రాజన్నాడు, కానీ ఈరోజు రైతు పరిస్థితి ఎట్లా ఉందన్న మీరు చెప్పండి. ఎట్లుంది రైతు పరిస్థితి? తగిన లాభం వస్తుందా? గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? కాబట్టి మనం కొత్త పొలిటికల్ పార్టీ పెడుతున్నాము, పేదవాళ్ళ పక్షముగా, రైతుల పక్షముగా, సామాన్యుల పక్షముగా. కాబట్టి మాకు సపోర్ట్ చేయండి మీరందరూ. నన్ను గుర్తుపెట్టుకోండి. మేము ఎక్కడో కడప నుంచి వచ్చాం. మీ పేరేంటన్నా? దారాబాబు. నీ పేరన్నా? రోహిత్. అవా మీ పేరు చెప్పలేదు. మీ పేరేం పేరమ్మా? నా పేరు శోభనమ్మ. శోభనమ్మ. బాబు మీలాంటి వారు మా దగ్గరికి వచ్చి ఓటేస్తే ఖచ్చితంగా పార్టీ పెడుతున్నాం. మరి మాకు ఓటేస్తారా? మమ్మల్ని గెలిపిస్తారా? గుర్తిస్తా. ఖచ్చితంగా వేస్తారా? ఏమమ్మా వేస్తారా? మా లాంటి వాళ్ళ అవసరం ఉందా లేదా? ఉంది కదా. సరే అయితే నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్. మీ అంబలి చాలా అద్భుతంగా ఉంది. సరే అమ్మా, నమస్తే. నమస్తే. మర్చిపోయారు, చిన్న సాయం చేస్తాను మీకు. అంటే పెద్దది, నా దగ్గర పెద్ద డబ్బులు ఏమి పెట్టుకోలేదు చేతిలో, చిన్నది జస్ట్ ఏదో. దిగమ్మా, 200 రూపాయలు మాత్రమే, చిన్న సాయం అంతే. దిగమ్మా, చిన్న సాయం. సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర పంతులు బాబు ముందుకు నడిపే పర్లేదు. తెలుగు రైతు భారతదేశానికి సరే అమ్మా, అయితే వెళ్ళొస్తాం మేము. ఓకే ఓకే, నమస్తే. అన్నదాత మీ అన్నదాత, అన్నదాత అన్నదాత మీ అన్నదాత.